చోట పెట్రోల్ కొరత స్పష్టంగా కనిపించింది. ఉద్దేశపూర్వకంగానే బంకుల యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజయవాడ నగరంలో పలు బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ ప్రత్యక్షమైతే మరికొన్ని బంకుల్లో పోలీసులు దగ్గరుండి వాహనాల్లో పెట్రోల్ నింపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మూతపడ్డ కొన్ని బంకులు తెరుచుకుంటాయని ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలెవరూ పానిక్ అవ్వద్దని, అందరికీ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇదే అంశంపైన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. దీనిపైన మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి న్యూస్ కోఆర్డినేటర్ ఏడుకొండలు అందిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే అంశం మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అసలు పెట్రోల్ డీజిల్ మీద ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే దాని మీద ఫోకస్ పెట్టాలంటే కూడా ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మనం చూస్తే కనుక విజయవాడలోని పోలీస్ పెట్రోల్ బంకు ఇక్కడ పెట్రోల్ బంకు ఎక్కువగా 24 గంటల పాటు పెట్రోల్ దొరికేటువంటి ప్రాంతం ఇది. అయితే ప్రస్తుతం పెట్రోల్ దొరుకుతుంది. అయితే డీజిల్ మాత్రం కొరతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనం చూస్తే ఇక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికే బారులు తీరినటువంటి పరిస్థితి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు పెట్రోల్ గురించి ఇంత పెట్రోల్ దొరుకుతుందని అధికారులు చెప్తున్నారు, మీరేమో ఇంత అడవుడి అధికారులు చెప్తున్నారు సార్. ఇక్కడ ఒకసారి లైన్ చూసారు ఎలా ఉందో? ఉదయం నుంచి 4-5 బంకులు తిరిగితే 1 లీటర్ పెట్రోల్ కొట్టినోళ్ళు లేరు. ఇలాగే రోడ్ల మీద జనాలు. ఎండ ఎలా ఉంది బయట? ఎక్కడ అడిగినా 200-300 కంటే ఎక్కువ కొట్టమంటున్నారు. దాన్ని కూడా లైన్, పెద్ద లైను. మరి అధికారులు ఎలా చెప్తున్నారు పెట్రోల్ ఉందని చెప్పి? ఉందంటే ఇంత బ్లాక్ ఎందుకు చేశారు? ఇందాక మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు కూడా అదే చెప్తున్నారు. ఎక్కడా కూడా పెట్రోల్ కొరత లేదు, వాళ్ళు కూడా కావాలంటే 10% ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఆ కంపెనీలు చెప్తున్నాయి అంటున్నారు. ఎలా చూడాలి? అది ఎలా చూడాలని మీరే ఆలోచించాలి. ఇప్పుడు పబ్లిక్ ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు చూసారు ఒకసారి. పెట్రోల్ లేదు, ఇప్పుడు దీంట్లో పెట్రోల్ లేదు. ప్రతి ఒక్కరికి బైక్ అవసరం. ఈ రోజున పెట్రోల్ లేకుండా ఏ పని అవ్వట్లేదు. బయటికి రావాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ లేదు. పెట్రోల్ ఉన్నా ఇక ఇలా గంటల ఈరోజు ఉద్యోగం కూడా వెళ్ళలేదు. పెట్రోల్ కోసం ఈరోజు ఉద్యోగం మానుకోవాల్సి వచ్చింది. టైంకి 90 అయిపోతే వాళ్ళు మనకి జీతాలు ఎవరు? ఆబ్సెంట్. 9:30కి వచ్చాను, మళ్ళీ 11:30కి వచ్చాను. ఇదే పొజిషన్. ఇంకా లైన్లో నేను నిల్చున్నాను. ఇప్పటికైనా తప్పు జరిగింది, మేము 2 రోజుల్లో సరి చేస్తామని చెప్పండి, ప్రజలంతా హర్షిస్తారు. అంతేగాని తప్పుడు ప్రచారాలు, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇలాంటివంత పనికిమాలిన స్టేట్మెంట్స్ ఇంకోటి లేవు. ఏదో చిన్న సమస్య తలెత్తింది, మేము ప్రభుత్వం తరపున ప్రభుత్వ యంత్రాంగం అంత పనిచేస్తుంది, 2 రోజుల్లో మీకు ప్రాబ్లం సాల్వ్ చేసి మరలా నార్మల్ స్థితికి తీసుకొస్తామని చెప్పండి ప్రజలకి. అది భరోసా. మొత్తం మీద చూస్తే కనుక ఇక్కడ ఏదైతే సుమారు 2 గంటల నుంచి ఇక్కడ ఎండలో ఉండి ఇప్పుడే లోపలికి వచ్చారు. అయితే ఇక్కడ కూడా ఇంకో గంట పడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మహిళలు కూడా వచ్చారు, వారిని అడుగుదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంత దూరం నుంచి వచ్చారు? ఏంటి పరిస్థితి? నేను రామలింగేశ్వర నగర్ నుంచి వచ్చానండి. అసలు పెట్రోల్ లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా నేను నడిపించుకుంటూనే తీసుకెళ్ళాను. ఇప్పుడు కన్నా దొరకకపోతే ఎంతసేపు అయిందమ్మా మీరు? నేను 10 నిమిషాలు. అది పెట్రోల్ అంటే మీరు ఇప్పుడు ఎంత ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారా లేకపోతే? ఇక్కడ 200 మించి కొట్టట్లేదు అంట కదండి. 2 లీటర్స్ మించి కొట్టట్లేదుగా. ప్రస్తుతం ఇక్కడ పెట్రోల్కి వచ్చినట్టు కార్లు మనం చూస్తే కార్లన్నీ కూడా లైన్లో ఉన్నాయి. ఇక్కడ కిలోమీటర్ మేర లైన్లో ఉన్నాయి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? నేను ఒక ½ అవర్ అవుతుందండి. ½ అవర్ డీజిల్ అండి. విజయవాడ నుంచి వచ్చాను. సో కష్టాలు అయితే ఉన్నాయండి. మీరంతా చూసారు కదా, పోలీసులు దగ్గరుండి పంపిస్తున్న. బాబు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతసేపు అయింది వచ్చి లైన్లో? 10 నిమిషాలు అవుతుందన్న. ఇక్కడ తాడిగట్టు నుంచి వచ్చాము. కాలేజీకి వెళ్ళి ఇటు వస్తున్నాం. మీకు అక్కడ దగ్గరలో పెట్రోల్ బంకులు ఉన్నాయి, అక్కడ లేవా? లేవు ఇక్కడే. ఇంకా లేవని కొంచెం పెద్దదని చెప్పి ఇటు సైడ్ వచ్చాయి. ఇంకా అంటే ఈ పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసారు? ఎప్పుడు చూడాల. మొన్న రీసెంట్గా వస్తారు, అప్పుడు పెట్రోల్ దొరకదన్నప్పుడు కొంచెం చూసాం, కానీ మరీ ఎంత చూడలేదు. ఇది మొత్తం మీద చూస్తే కనుక విజయవాడ నగరంలో ఉన్నటువంటి సుమారు 50 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. కానీ అరకొర మాత్రమే పెట్రోల్ వస్తుంది. అది కూడా ఇక్కడ పోలీస్ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఇక్కడ పూర్తి స్థాయిలో పెట్రోల్ దొరుకుతుంది అనేటువంటి ఒక ఆశతో వస్తున్నారు. అది కూడా గంటల తరబడి వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్.